హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు చిలకడ దుంపల్ని, స్వీట్ పొటాటోని నీళ్లు లేకుండా ఎలా ఉడికించుకోవాలో చెప్తున్నానండి. చాలా ఈజీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని మట్టిని, ఇసుక ఉంటుందండి, దాని మీద శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజులో ఉన్నవైతే 2-3 సైజును బట్టి ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ చిలకడ దుంపల్ని వేసుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసి దానిపైన ఇలాంటి గుంటగా ఉన్న మూత పెట్టుకొని దానిలో నీళ్లు పోసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. గంట పెట్టి కలుపుకోకూడదండి. ఇలా మధ్యలో ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. 45 నిమిషాల నుంచి 1 గంట టైం పడుతుందండి. ఇలా ఉడికితే చక్కగా మెత్తగా ఉడికిపోయినట్టే. అన్నీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. చాలా టేస్టీగా ఉండే చిలకడ దుంపలు నీళ్లు లేకుండా నెయ్యితోనే మగ్గబెట్టానండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి.